నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని కొర్రెముల వద్ద ఉప్పల్ మాజీ కార్పొరేటర్ పోగుల సుగుణ దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో కలిసి ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార రంగంలో రాణించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో గొల్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యనారాయణ ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బసవయ్య, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కొత్తఘాటు దేవస్థానం చైర్మన్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవ కర్మణ్యత్యాః తదంగత్వేన యజమాన్యాః గోత్రోద్భవస్య పాలకయ గోత్రోద్భవస్య సత్యనారాయణ రావు నామధేయస్య సకుటుంబస్య బాంధవస్య భాతృకస్య అస్మిన్ గొల్లపల్లి గ్రామే నివాసినానాం ప్రజానాం భక్తానాం నానాగోత్రాణాం నానానామానాం నానానామీనాం ఉపవిష్టేభ్యో భక్తజనానాం క్షేమస్థైర్యధైర్య విజయవీర్యభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థ తద్విభావసుందర ఋగ్వేద యజుర్వేద సామవేదో రంగేత గంగే జయమనే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు కలశరణవిదాభ్యో నమః. అర్ఘ్యపాద్యాచమన స్నాన వస్త్ర గంధ పుష్పధూపదీపోత్తరీయావరణాజ్జరంగారాన్ సర్వోపచారాన్ సమర్పయామి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేశ్వరదా కుర్కలవేదనం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి. ఆవాహి దేవ్యో దేవేభ్యో నమః. అష్టామయోపవస్థానవోర్జేధాతనః మహేరణాచిక్తసేయో శ్వేతమోరసతస్య వాజేదేయనః ఉషతీర్వ మాతరదస్మాతరంగమామవైచిక్తిషా జన్మధా ఆపో జనయాధాజనః. హరిద్రాచూర్ణ సహిత పసుపు కుంకుమ పెట్టాయి. బండ పుష్పాయ ఆస్తి పుష్పిణీర్బృహస్పతి ప్రచోద స్థానం ముంచద్రగుమ్మసహబలోదక నైవేద్యం నివేదయామి. ఏఐటీయూసీ నుండి ఏఐటీయూసీలోకి 63 మంది కార్మికులు చేరిక. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో కన్నాపూర్ గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం పాలేరుల సంఘానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య హాజరై జెండాలు ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సమస్యలపై ఎల్లవేళలా ముందుంటామని ఆయన అన్నారు.
నువ్వు కానీ అన్న నువ్వు తీసుకో కానీ నువ్వు అప్పుడే కొట్టాలి. కిందికి వాళ్ళే చేతుల పని కదా అంటే మట్టి పోతారు మొత్తం అందరూ ఉన్న అనాథగా మృతి చెందిన ఢిల్లీ రాణి 62 సంవత్సరాలు. ఈమె విషయం బంధువులకు తమిళనాడులోని ప్రొద్దుటూరుపేటలో ఉన్న భర్తను, కొడుకును రప్పించి కొడుకు చేత తలకొరివి పెట్టించి బంధువుల సమక్షంలో సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేసిన అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు, మధుబాబు రెడ్డి, పూల ధనమ్మ, మల్లి ఆచారి, బ్రహ్మచారి, టెస్లా ప్రకాష్, ప్రభాకర్, చండీప్రభ, గణేష్, వాసుదేవన్, మురళి, హుస్సేన్, మనోజ్, మధు ఆచారి అమ్మఒడి సేవలను మృతురాలి బంధువులు అభినందించారు. సరే అక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట భాస్కర పిల్లల ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒకే కాన్పులో 3 పిల్లలకు జన్మనిచ్చింది ఒక తల్లి. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలకు జన్మనిచ్చింది. అమలాపురంలోని ఈదరపల్లికి చెందిన కుంపట్ల దుర్గా సతీష్ దంపతులకు పెళ్లై 2 సంవత్సరాలైన పిల్లలు పుట్టలేదు. అయితే కొత్తపేటలోని భాస్కర చిల్డ్రన్ ఐవీఎఫ్ ఆసుపత్రి డాక్టర్ ప్రదీప్తి కారణకు వారు సంప్రదించగా ఆమె వైద్యంతో ప్రెగ్నెన్సీ నిర్ధారణ కావడం జరిగింది. పేరు సతీష్. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఫస్ట్ 2 years వరకు మాకు ఏమీ లేదు. చాలా హాస్పిటల్ తిరిగాం కానీ ఎలాంటి యూజ్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 to 2 monthsలోనే గుడ్ రిజల్ట్ చూసాము. మేడం గారు చూసి 2 months తర్వాత కన్ఫర్మ్ చేశారు. ట్రిపుల్స్ అని చెప్పారు. మేడం గారు కొంచెం భయం వేసి అడిగితే పర్లేదమ్మా, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి మీదే మేడం మీ మీద పెట్టను అని చెప్పేసి అంటే మేడం గారు చాలా కేర్గా చూసుకున్నారు. చాలా బాగా చెప్పి మామూలుగా సమాధానం కూడా మాటకి చాలా బాగా చెప్పి ఎంతవరకు తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు 2 babies 1 boy. ఇబ్బంది ఏం లేదండి. 3 పుట్టిన వాళ్ళు అంతా బాగుంది. మాకు ఇబ్బంది ఏం లేదు. కుంపట్ల దుర్గా సతీష్ మ్యారేజ్ అయ్యి 2 years అయింది. మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి వచ్చారండి. వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ తను కన్సీవ్ అవ్వలేదు. సెకండ్ మంత్ ట్యూబ్ టెస్ట్ చేయించుకోమా అంటే ట్యూబ్ టెస్ట్ చేయించుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే స్కాన్ చేసేసరికి సడన్గా 3 triplets కనిపించింది అనమాట స్కాన్. సో వాళ్ళకి 3 ప్రెగ్నెన్సీల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి, మీరు వద్దనుకుంటే ఇప్పుడే తీయించేసుకోమ్మా అంటే లేదండి మాకు భగవంతుడు ఇచ్చాడు, మేము ఉంచుకుంటాము,
ఉంచుకోవడం వల్ల ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు అలాగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తామని వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు రాబట్టి మామూలుగా కొంచెం జాగ్రత్తగా చూడడం వల్ల ఇప్పుడు 8వ నెల వచ్చిన 20 రోజులకి డెలివరీ అయిందండి. 3 పిల్లలు యాక్టివ్గా ఉన్నారు. 2 పాపలు పుట్టారు, 1 బాబు పుట్టాడు. మా హాస్పిటల్లో ఇది సెకండ్ టైం అండి ట్రిప్లెట్స్ పుట్టడం. ఫస్ట్ టైం అయితే 3 ఆడపిల్లలు పుట్టారు. ఇప్పుడు మాత్రం 2 పాపలు 1 బాబు పుట్టారు అనమాట. 3 కూడా యాక్టివ్గానే ఉన్నారు. ప్రస్తుతానికి ఆక్సిజన్ సపోర్ట్ మీదే ఉన్నారండి. యాక్టివ్గానే ఉన్నారు 3 పిల్లలు కూడా. కర్నూలు జిల్లా ఆదోని పత్తి పంట వేసుకున్న ప్రతి ఒక్క రైతులు తెలుసుకోవాల్సిన విషయాలు మనకు వివరించడానికి ఎల్డీసీ కంపెనీ తరపున వచ్చిన ఉపేంద్ర వారి ఆధ్వర్యంలో పత్తి పంట రైతులకు ఏ సమయంలో ఎలాంటి మందులు వాడాలి, లింగాకర్షణ బుట్టలు ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి అనే దానిపైన సూచనలు సలహాలు ఇచ్చిన ఎల్డీసీ ఉపేందర్. ఎల్డీసీ కంపెనీ ఇది దేశవ్యాప్తంగా ఉంటుంది. సార్ మాట్లాడతారు దాని గురించి. తర్వాత నా పేరు వచ్చేటప్పటికి మధుసూదన్ రావు, మాది మచిలీపట్నం. మాది ఒక కారుణ్య యువజన గ్రామీణాభివృద్ధి అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థకు నేను డైరెక్టర్గా ఉంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రమంతా కూడా వివిధ కార్యక్రమాల్లో పనిచేస్తూ ఉంటాను. అలాగే మన ఎఫ్పిఓ చైర్మన్గా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు కూడా సార్ నెంబర్ ఇచ్చారనమాట, మాట్లాడమని చెప్పేసరి. ఆ సార్ ఎప్పుడు ఫోన్ చేసినా సరే దాదాపు నిన్నటి నుంచి వాటికి ఒక 20 సార్లు చేస్తుంటా. 20 సార్లు ఎప్పుడు కూడా ఆ ఫోన్ లిఫ్ట్ చేయకోకుండా లేరు. వారు ఫోన్ చేస్తే టక్కనే ఆన్ చేయకు, సార్ నేను అదే పనిలో ఉన్నానండి, సార్ చెప్పారు కదా మాకు, కాలర్ సార్ చెప్పిన తర్వాత మా బాధ్యత సార్ అంటా చెప్పారు తప్ప ఇంద్రేయుడు పద్దాగా. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వం రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. ఆసిఫాబాద్ మండల కేంద్రంలో భారీ వర్షాల కారణంగా ఒర్రెలు వాగులు ఉప్పొంగిపోతున్నాయి. ప్రజల రాకపోకలు స్తంభించిపోయాయి. రోడ్లు బురదతో గుంతలమయంలో మారాయి. దీనికి కారణం గత ప్రభుత్వాలు మరియు ఇప్పుడున్న ప్రభుత్వం. ఎందుకు అనగా గతంలో గుండి వంతెనకు నిధులు వచ్చాయి, కాంట్రాక్ట్ టెండర్ తీసుకున్నాడు, కానీ వంతెన నిర్మించలేదు. ఆసిఫాబాద్ మండల ప్రజలకి నమస్కారాలు. ఈరోజు జిల్లా మొత్తం కూడా అకాల వర్షాలు భారీ ఎత్తున కురుస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే గింట ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చాలా అధ్వాన పరిస్థితులు అటువంటి మనకు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు సరిగ్గా లేవు. దానికి తోడు ఒర్రెలు పొంగి మొత్తం కూడా ఆ నీరంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రవహిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇళ్లలో కూడా ఆ నీళ్లు మొత్తం కూడా చేరుతున్నటువంటి పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి ఈ మండల కేంద్రంలో ఉన్నది. ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా మనకు ఏదైతే మన తుంపెల్లి వాగు ఏదైతే ఉందో వాగుకు వంతెన లేక మొత్తం కూడా ఆ వాగంతా కూడా ఉప్పొంగి పోతున్న పరిస్థితి ఉన్నది. అక్కడ రాకపోకలు మొత్తం కూడా నిలుస్తున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా గుండి వాగు కూడా అదే విధంగా ఉన్నది. గుండి వాగు వంతెన లేక ప్రజలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న పరిస్థితి ఉన్నది. దానికి నిధులు కేటాయించినప్పటికీ ఆ నిధులు కేటాయించిన ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ఆ వంతెన నిర్మించకపోవడంలో పూర్తిగా విఫలమని చెప్పేసి కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. కోరుకొండ మండలం దోసకాయలపల్లి రైతు సహకార సంఘం 3-man కమిటీ గురువారం పదవీ బాధ్యతలను స్వీకరించింది. చైర్మన్గా సూదిన గంగాధర్, డైరెక్టర్లుగా గల్లా శ్రీను, కరీరాజు బాధ్యతలను స్వీకరించారు. సొసైటీ సీఈఓ వారి చేత బాధ్యతలు స్వీకరణ సందర్భంగా రిజిస్టర్లో సంతకాలు తీసుకున్నారు.
గంపలగూడెం మండలం వినగడప తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు పోటెత్తిన వరద నీరు. ఎగువన తెలంగాణ పాటు స్థానికంగా కురిసిన వర్షాలకు కొనసాగుతున్న వరద ఉధృతి. విజయవాడ నూజివీడు శివారు 20 గ్రామాలకు పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు. వాగు ఎవరు దాటకుండా బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో ఈరోజు పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ శ్రీ టి మోహన్ గారు స్వయంగా పర్యవేక్షించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను బయటకు వెళ్లనీయకుండా చూడాలని సూచించారు. बहुत पानी है 3 बजे चालू होता भारी वर्षाలు ఇవాళ రేపు 3 రోజులు భారీ వర్షాలు అదంటే అసలు జంకంపేట గ్రామంలో మార్కెట్ కమిటీ సభ్యులు మరియు జంకంపేట గ్రామస్తుల సహకారంతో ఈరోజు వారాంతపు సంతను గ్రామ పంచాయతీ వద్ద కార్యదర్శి రాపల్లి సందీప్ మరియు కమిటీ సభ్యులు సంతను ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సందీప్ మాట్లాడుతూ గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సౌకర్యంగా గ్రామ పెద్దలు ఒకటాటిపై వచ్చి వారాంతపు సంతను ఏర్పాటు చేశారు.